మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 5వ అధ్యాయం మొదటి 4 వచనములను చదువుకొని ఆ పిమ్మట ధ్యానం చేద్దాం. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, ప్రతి కుష్ఠరోగిని, స్రావము గల ప్రతి వానిని, శవము ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వానిని పాళెములో నుండి వెలివేయవలెనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించుము. నేను నివసించుచుండు వారి పాళెమును వారు అపవిత్రపరచకుండునట్లు మగవానినేమి ఆడుదానినేమి అందరినీ పంపివేయవలెను. వారిని ఆ పాళెము వెలుపలికి వెళ్ళగొట్టవలెను. ఇశ్రాయేలీలు అలాగు చేసిరి. పాళెము వెలుపలికి అట్టి వారిని వెళ్ళగొట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు చేసిరి. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు సంఖ్యాకాండము 5వ అధ్యాయము మొదటి 4 వచనాల వాక్య భాగంలో జరిగిన చరిత్ర ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీలకు ఖండితంగా ఒక విషయాన్ని ఆజ్ఞాపించారు. అదేమనగా, ఇశ్రాయేలీయులలో కుష్ఠరోగి మరియు స్రావము కలిగినటువంటి వారు మరియు శవాన్ని ముట్టడం ద్వారా అపవిత్రులైనటువంటి వారు, ఈ 3 విభాగాలకు చెందినటువంటి వారు ఇశ్రాయేలీల యొక్క సమాజంలో వారి పాళెములో ఎవరైనా ఉన్నట్లయితే వారిని వెంటనే పాళెము నుండి వెలుపలికి పంపించి వేయాలి, వెళ్ళగొట్టాలి. ప్రభునందు ప్రియమైన వారులారా, సొంత కుమారులైనా సొంత తల్లిదండ్రులైనా తోబుట్టువులైనా ఈ 3 విభాగాలకు సంబంధించిన వారు ఎవరైనా ఇశ్రాయేలీల సమాజంలో కానీ ఇశ్రాయేలీల పాళెములో కానీ ఉన్నట్లయితే వారిని వెంటనే ఏం చేయాలి? వెళ్ళగొట్టాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దయచేసి గమనించండి. ఆ 3 విభాగాలేంటి? 1 కుష్ఠరోగులు, 2 స్రావము కలిగిన వారు, 3 శవమును ముట్టుట ద్వారా అపవిత్రులైనటువంటి వారు. మరలా చెప్తున్నాను, 1 కుష్ఠరోగులు, 2 స్రావము కలిగిన వారు, 3 శవమును ముట్టుట వలన అపవిత్రులైనటువంటి వారు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ 3 విభాగాల వారిని ఇశ్రాయేలీల సమాజంలో ఉండనివ్వకుండా, ఇశ్రాయేలీల పాళెములో ఉండనివ్వకుండా వారిని పాళెము వెలుపలికి వెళ్ళగొట్టాలని దేవుడు ఆజ్ఞాపించడం జరిగింది. వెంటనే ఇశ్రాయేలీలు ఆ ప్రకారంగా కుష్ఠరోగులను, స్రావము కలిగిన వారిని, శవమును ముట్టుట ద్వారా అపవిత్రులైనటువంటి వారిని ఇశ్రాయేలీల పాళెములో నుండి వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తున్నాం. మంచిది. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఉంది. అదేంటంటే, కుష్ఠరోగి అపవిత్రుడు, స్రావము కలిగిన వారు అపవిత్రులు, మరియు శవాన్ని ఒకడు ముట్టుట వలన, చచ్చినటువంటి మృతదేహాన్ని ఒకడు ముట్టుట వలన ఖచ్చితంగా దాన్ని ముట్టినవాడు ఏమవుతాడంటే అపవిత్రుడవుతాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, అపవిత్రుడవుతాడు. అలాగైతే ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. ఈ ముగ్గురిని, అంటే ఈ 3 అపవిత్రులను ముట్టినటువంటి ఆయన ఒకరు ఉన్నారు. ఈ 3 అపవిత్రమైన వారిని తన యొక్క స్వహస్తములతో ముట్టినటువంటి వారు, ముట్టిన వ్యక్తి ఒకరున్నారు. ఎవరు? రాజైన దావీదా? కాదు. ప్రధాన యాజకుడైన అహరోనా? కాదు. అత్యంత జ్ఞాని అయిన సొలొమోనా? అసలే కాదు. పోనీ ఇశ్రాయేలీలను ముందుండి నడిపించిన నాయకుడైన మోషేనా? కానే కాదు.
ఈ ముగ్గురు అపవిత్రులను ముట్టినటువంటి వాడు మోషే కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు, ఆలయము కంటే శ్రేష్ఠుడు, దావీదు కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, దానియేలు కంటే శ్రేష్ఠుడు, పౌలు కంటే శ్రేష్ఠుడు. ఈ ముగ్గురు అపవిత్రులను ఒక వ్యక్తి ముట్టాడు. ఆయన ఎవరో చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా కుష్ఠరోగిని ముట్టినటువంటి వాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనం. ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడువు కమ్మని వానితో చెప్పాను. ఒక వ్యక్తి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి చెయ్యి చాపి ఒకరిని ముట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరిని ముట్టాడు అని మనం చూడగా కుష్ఠరోగిని ముట్టాడు. ఆ తర్వాత ఇంకొక సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అదెక్కడ ఉంటుందంటే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 7వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఇక్కడ ముట్టినటువంటి వ్యక్తి ఎవరో మనకు అర్థమైపోయింది. ముందు చదువుకున్నటువంటి వచనంలో మనం చూడగా ఒక కుష్ఠరోగిని ఆయనే ముట్టారు. ఇక్కడ మనం చదువుకున్న లూకా 7:13లో చూడగా ఒక చచ్చినటువంటి శవాన్ని, ఒక చచ్చినటువంటి వ్యక్తి యొక్క శవాన్ని ఆయనే ముట్టాడు. మరొక చోట కూడా మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయము 21వ వచనం. నేను ఆయన పైవస్త్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. ఆయన ఎవరు? 22వ వచనం. యేసు వెనకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెను అని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళి ఈ స్త్రీని ముట్టుకోలేదు, కానీ ఆ స్త్రీయే వచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంది. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? 12 ఏళ్ల నుండి ఎన్నో తిప్పలు పడి తన ధనమంతటిని వైద్యులకు వ్యయము చేసి ఏమాత్రము కూడా స్వస్థత నొందనటువంటి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ. దయచేసి గమనించండి, మనం చదువుకున్న సంఖ్యాకాండము 5వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో ముగ్గురు అపవిత్రులైనటువంటి వారిని మనం చూస్తున్నాం. ఒకరు కుష్ఠరోగులు, రెండవ వారు స్రావము కలిగిన వారు, మూడవ వారు శవమును ముట్టుట వలన అపవిత్రులైనటువంటి వారు. ఈ ముగ్గురు విభాగాలకు సంబంధించినటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభువారు ముట్టారు. దయచేసి గమనించండి, మనం చదువుకున్న వాక్య భాగంలో చూసాం. ఒక కుష్ఠరోగిని ప్రభువు ముట్టి స్వస్థపరిచాడు. నాయీను గ్రామములో చనిపోయి, తల్లికి ఒక్కగానొక్క కుమారుడై చనిపోయి పాడె మీద మరి భూస్థాపన నిమిత్తం ఊరి వెలుపలకు మోసుకొని పోబడుతున్నటువంటి ఆ యవనస్తుని యొక్క శవమును కూడా, యవనస్తుని శవము యొక్క పాడెను కూడా యేసుక్రీస్తు ప్రభువారు ముట్టారు. ఆ తర్వాత మూడవదిగా 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ వచ్చి ప్రభువును ముట్టుకుంది, ఆయన పైవస్త్రమును ముట్టుకుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, అపవిత్రమైనది మనల్ని తాకిన, మనము అపవిత్రమైన దానిని తాకిన మనకేమంటుతుంది? అపవిత్రం అంటుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అపవిత్రుడా? హెబ్రీ పత్రిక 7:26లో దేవుని వాక్యం చెప్తుంది, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అట్టి పవిత్రుడు అపవిత్రుడైనటువంటి మానవులను, అపవిత్రులైనటువంటి రోగులను ముట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ముట్టాలంటే ఏం చేయాలి? ఒక వ్యక్తిని ఎవరైనా ముట్టుకోవాలంటే ఏం చేయాలండి?
దూరంగా ఉంటే ముట్టుకోగలుగుతారా? లేదు. సమీపమునకు వస్తేనే ముట్టుకోగలుగుతారు. అంటే దగ్గరకు వస్తేనే ముట్టుకోగలుగుతారు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న మన ప్రభువు దూతగణముల చేత పరలోకములో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత కీర్తించబడుచున్నటువంటి మన ప్రభువు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినటువంటి మనలను ముట్టుటకై, మనలను స్వస్థపరచుటకై ఈ లోకములోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రభు దినం. మనం ప్రభువుని హృదయపూర్వకంగా ఆయన మందిరంలో చేరి ఆరాధించాలి. ఆయన మన సమీపమునకు దిగి వచ్చాడనే కారణమును బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. ఆయన సమీపించరాని తేజస్సులో వసించుచు అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు. ఆ సమీపించరాని తేజస్సులో వసించుచున్న మన ప్రభువు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చి అపవిత్రులమైన మన సమీపమునకు దిగి వచ్చాడు. మన సమీపమునకు దిగి వచ్చిన ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించాలి. ఇది మొదటి విషయం. రెండవది, మన సమీపమునకు రావడం మాత్రమే కాదు, ఆయన మనలను ముట్టాడు. మనం అపవిత్రులమని ఎరిగి ముట్టాడు. ఒక ఇశ్రాయేలీయుడు అపవిత్రమైన దానిని ముట్టుట హేయము. ప్రభునందు ప్రియమైన వారులారా, ఒక ఇశ్రాయేలీయుడు అపవిత్రమైన దాన్ని ముడితే ఇశ్రాయేలీల యొక్క పాళెములో నుండి వెలివేయబడతాడు. ఇక్కడ చూడండి, కుష్ఠరోగి, స్రావము కలిగినటువంటి స్త్రీ, చచ్చినటువంటి ఆ యవ్వనస్తుడు, మృతదేహముగా ఉన్నటువంటి చనిపోయినటువంటి ఆ యవ్వనస్తుడు, వీరు ముగ్గురు కూడా ఉండాల్సింది ఇశ్రాయేలీల పాళెంలో కాదు, వెలుపల. ఈ వెలుపల ఉన్నటువంటి వారి సమీపమునకు వచ్చాడు ప్రభువు. రెండవది, ఈ వెలుపల ఉన్నటువంటి అపవిత్రులను ముట్టాడు, స్పృశించాడు, తాకాడు ప్రభునందు ప్రియమైన వారలారా, ఆయన తాకగానే జరిగిందేంటో తెలుసా? మత్తయి సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆయన ఎవరినైతే తాకాడో, ఏ అపవిత్రుడినైతే తాకాడో, ఏ రోగినైతే తాకాడో అట్టివాడు సంపూర్ణంగా స్వస్థత నొందాడు. అట్టివాడు తన యొక్క అపవిత్రత నుండి విడుదల పొందుకున్నాడు. ప్రభువు ముట్టినటువంటి వాడు విమోచించబడ్డాడు. ప్రభువు ముట్టినటువంటి వాడు విడుదల పొందాడు. ఈ రోజున మనం ప్రభు యేసుక్రీస్తు వారిని ఆరాధించుటకు ఆయన మందిరమునకు చేరి వెళుతూ ఉన్నాం. ఎందుకో తెలుసా? ఈ భాగ్యం మనకు ఎక్కడి నుంచి లభించిందో తెలుసా? ఆయన మనలను ముట్టాడు కనుక, తన యొక్క కలువరి శిలువ రక్తమును మన పైన ప్రోక్షించి మనలను శుద్ధి చేశాడు గనక, మనము వెలివేయబడినటువంటి స్థితిలో ఉండగా ఆయన మన సమీపమునకు దిగి వచ్చి తన రక్తమును ప్రోక్షించి మనలను పరిశుద్ధపరిచాడు గనక, ఈ రోజున ఆ ప్రభువుని మనం ఆరాధించగలిగేటటువంటి రాజులైన యాజక సమూహముగా చేయబడ్డాం. మూడో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అపవిత్రమైనటువంటి జనము ఎక్కడ ఉంటారు? కుష్ఠరోగి కానివ్వండి, ఆ తర్వాత స్రావము కలిగిన వారు కానివ్వండి, ఆ తర్వాత చనిపోయినటువంటి శవమును ముట్టినటువంటి వారు కానివ్వండి, ఎక్కడ ఉంటారు? వెలుపల. ఇశ్రాయేలీల సమాజము పాళెము వెలుపల. ఇదిగో ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనము కూడా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చి ఏ భేదము లేకుండా పాపము చేసి గవిని వెలుపట ఉండగా మన వంటి అపవిత్రులను లోపలికి నడిపించుటకు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపజేయుటకు మన కొరకై మన ప్రభు యేసుక్రీస్తు వారు పాపుల స్నేహితుడని పేరు పొంది గవిని వెలుపట సిలువలో మరణించి మనలను ఆయన పరిశుద్ధ స్థలములోనికి అడుగు పెట్టేటటువంటి గొప్ప భాగ్యమునిచ్చి చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించాడు. ఆయన సొత్తైన గొప్ప ప్రజగా చేశాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చూసారా ఎంత శ్రేష్టమైనటువంటి విషయాలు ఇక్కడ ఉన్నాయో? అపవిత్రమైన దాన్ని ముట్టిన, అపవిత్రత కలిగి ఉన్న వెలుపల ఉండాలి, వెలివేయబడి ఉండాలి. అలాంటి మన కొరకు మన ప్రభు యేసుక్రీస్తు వారు వెలివేయబడగా, అమ్మి వేయబడగా, గవిని వెలుపట సిలువలో మరణించగా, మనము నేడు ఆయనను ఆరాధించుటకు పరిశుద్ధ స్థలములో చేరి ఆ పరిశుద్ధ స్థలము లోపల ప్రవేశించి మన యొక్క అర్పణలను అర్పించే ధన్యులమయ్యాం. ఇందుకు దేవునికే